హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్కి మీకు స్వాగతం సుస్వాగతం. మార్నింగ్ లేచాక నా కళ్ళు అయితే నైట్ సరిగ్గా నిద్ర పట్టక ఫుల్ స్వెల్ అయిపోయాయి అనమాట. క్లైమేట్ చూడండి, భలే ఉంది కదా, పీస్ఫుల్గా సింపుల్గా. పొద్దున్న లేవగానే కొంచెం విండోలోంచి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే ఆ మజాయే వేరు. నేను కొంచెం అలా ఆ వ్యూ మొత్తం ఎంజాయ్ చేసేసాను. నెక్స్ట్ నా బెడ్ అయితే మంచిగా సర్దేసుకున్నా. లేచాక కొంచెం బద్ధకం చూపించకుండా ఇలా మన పనులు మనం చేసేసుకుంటే సింపుల్ అయిపోతుంది డే అంతా. సో ఐస్ వెళ్ళాయని చెప్పాను కదా, అందుకోసమని నేను ఐస్ ఇలా కాటన్ క్లాత్లో పెట్టుకొని జస్ట్ అలా ఐలిడ్స్ కానీ ఐస్ మీద మసాజ్ చేసుకుంటాను అనమాట. చాలామంది డైరెక్ట్ ఐస్ని ఫేస్ మీద పెడుతుంటారు, అది మంచిది కాదని కొంతమంది అంటారు. బట్ చాలామంది ఐస్ మసాజ్ చేసుకుంటారు. ప్రాబ్లం లేని వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, ఏం కాదు. నేనైతే మాత్రం ఎప్పుడు కాటన్ క్లాత్లో పెట్టుకుని మసాజ్ చేసుకుంటా, డైరెక్ట్ ఫేస్ మీద ఐస్ కాంటాక్ట్ పెట్టను. నెక్స్ట్ ఫ్రెష్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయాను. అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నా. సో నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయాను, స్కిన్ కేర్ కూడా చేసేసుకున్నా. నా స్కిన్ కేర్ చాలా సింపుల్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, అంతే. డైలీ స్కిన్ కేర్ అయితే అదే, మార్నింగ్ అండ్ నైట్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ చేసుకున్నా సింపుల్గా. దాన్ని నేను హోమ్ మేడ్ కొత్తిమీర పచ్చడితో తిన్నాను అనమాట. ఈ కొత్తిమీర పచ్చడి నేను ఒక 2 to 3 days బ్యాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. ఇది దగ్గర దగ్గర 1 week వరకు అలా స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ నా హస్బెండ్ ఏమో నాకు వేడిగా జింజర్ టీ చేసి ఇచ్చారు. వింటర్స్ కదా, కొంచెం టీ కాఫీ అలా పొట్టలో పడుతుండాలి, బాగుంటుంది. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ టీ తాక్కుంటూ మా హస్బెండ్తో కబుర్లు చెప్పుకుంటూ నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేశాను. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనం డేలో తీసుకునే ఫస్ట్ మీల్ కాబట్టి దాన్ని కొంచెం ప్రశాంతంగా కూర్చొని మంచిగా తింటే బాగుంటుంది. హడావిడి పడిపోయి చేసే కన్నా సింపుల్గా తింటే మంచిగా, అందులోకి అది హెల్తీగా తీసుకుంటే ఇంకా మంచిది. సో వీడియో తీసుకుంటున్నానని చెప్పి నా హస్బెండ్ ఏదో జోక్స్ వేస్తున్నారు, అటు ఇటు చూసుకుంటున్నా. నెక్స్ట్ అయితే నేను ఈ విష్కేర్ది హెయిర్ సీరం యూస్ చేస్తాను అనమాట. నాకు లేట్లీ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. సో ఈ హెయిర్ సీరం అయితే నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ వీడియోలో కూడా చూపించాను. ఇందులో ఏంటంటే రెడెన్సిల్, బైజాపిల్, బయోటిన్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ప్యాకేజింగ్లో ఇలా ఒక పేపర్ ఫోల్డ్ చేసి ఉంటుంది, దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, లైక్ వెన్ టు యూజ్, హౌ టు యూజ్ అని చెప్పి మొత్తం అంతా అది చూసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు. నాకు తెలిసి చాలామంది హెయిర్ సీరమ్స్ యూస్ చేస్తారు. విష్కేర్ అనే కాదు, చాలా ఉంటాయి, లైక్ బేర్ ఎనాటమీ కానీ పిలిగ్రిమ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మన హెయిర్ టైప్ బట్టి. నేనైతే విష్కేర్ యూస్ చేస్తున్నా లాస్ట్ 2 months నుంచి. నెక్స్ట్ లంచ్లోకి ఏమీ చేసుకోలేదు, కొంచెం బద్ధకం అనిపించింది. సో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట, నాకు ఫ్రై పీస్ బిర్యానీ కావాలని. సో ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టేశారు. రస తెలంగాణ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, నాకు తెలిసి సైనిక్పురి, ఈసీఐఎల్, ఏఎస్రావు నగర్ ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఈ రెస్టారెంట్ బాగా తెలుస్తుంది. ఇక్కడ నుండి ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ బిర్యానీ తిన్నాక డిజర్ట్స్ కూడా ఉండాలి కదా, సో నేనైతే కుండ జున్ను ఆర్డర్ పెట్టుకున్నా. మా హస్బెండ్ ఏమో ఆప్రికాట్ డిలైట్ పెట్టుకున్నారనమాట. వెయిట్, లెట్ మీ షో యూ. ఇంకో ఈ కుండ జున్ను భలే అనిపిస్తుంది నాకు, క్యూట్గా ప్యాకేజింగ్ భలే ఉంటుంది. నెక్స్ట్ ఆప్రికాట్ డిలైట్, ఈ రస తెలంగాణలో ఆప్రికాట్ డిలైట్ కూడా మస్ట్ ట్రై, చాలా బాగుంటుంది. బిర్యానీ తినేసాక డిజర్ట్స్ కూడా మంచిగా ప్రశాంతంగా టైం తీసుకొని చిల్ అవుతూ తింటున్నా. నా హస్బెండ్ వీడియో తీస్తున్నారు, ఆయన ఆప్రికాట్ డిలైట్ కూడా తినేస్తున్నానని చెప్పి వీడియోలో చెప్తున్నారు అనమాట, ఇంకా ఆపు తింటామని చెప్పి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక చిన్న న్యాప్ వేసేసి ఈవినింగ్ షాపింగ్ అయితే బయలుదేరాం. నేను వింటర్స్లో నాకు కొంచెం చలి ఎక్కువ అనిపిస్తుంది, సో ఇలా ఇయర్ కఫ్స్ పెట్టుకుంటాను అనమాట. ఇయర్ కఫ్స్ భలే ఉన్నాయి కదా, క్యూట్గా పింకిష్గా. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, లైక్ సూపర్, స్కై ఈజ్ సింప్లీ సూపర్బ్. ఇదంతా మేము ఉంటున్న ఇల్లు దగ్గర బయట ఏరియా అనమాట. సో ఫస్ట్ అయితే మాకు కొంచెం గోల్డ్ షాప్లో పని ఉండే, అక్కడికి వెళ్ళాం. అక్కడ పని పూర్తి చేసుకున్న తర్వాత రత్నదీప్కి వెళ్ళాం, ఎందుకంటే ఇంటికి కొంచెం గ్రోసరీస్ అవి నార్మల్ మంత్లీ గ్రోసరీస్ ఉంటాయి కదా, అవి కావాలని చెప్పి రత్నదీప్కి అయితే వెళ్ళాం. సో ఇక్కడ కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. ఈ మగ్ కలెక్షన్ భలే ఉంది కదా,
చూస్తేనే కొనేయాలనిపిస్తుంది, బట్ ఇంట్లో చాలా ఉన్నాయి, సో నేను కొనుక్కోను. నేను ప్రింగిల్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ప్రింగిల్స్? ఎప్పుడు చూడడమే కానీ టేస్ట్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి చేయాలి. నెక్స్ట్ డిన్నర్కి కూడా బయటనే చేసేద్దామని ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే షాపింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే. సో మా ఇంటి దగ్గర ఉన్న మధురై కిచెన్ అని, ఇది రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. నేను ఎప్పుడు తినలేదు. మా హస్బెండ్ అన్నారు ఎప్పుడు తినలేదు కదా, ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్లారు. ఫస్ట్ అయితే అరటికాయ బజ్జీ ఆర్డర్ చేశాను. అంటే స్నాక్స్ ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి. ఇంకా అప్పటికి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి స్నాక్స్ ఆర్డర్ చేసాం. మా హస్బెండ్ ఏమో మసాలా వడ తీసుకున్నారు, నేనేమో అరటికాయ బజ్జీ. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, బట్ కొంచెం చల్లగా ఉన్నాయి, ఎందుకంటే ఈవినింగ్ ఇవి కదా. అయినా సరే ఏం కాదు, ఆకలికి ఏదో ఒకటి అని చెప్పి తినేసాం అవైతే. నెక్స్ట్ మా హస్బెండ్ ఏమో పూరి తీసుకున్నారు. పూరి అండ్ కర్రీ వాజ్ సూపర్ యమ్, భలే ఉన్నాయి. ఇంకా నేను ఆర్డర్ చేసింది ఇంకా రాలేదు, అందుకే నా హస్బెండ్ నాకు తినిపిస్తున్నారనమాట. జస్ట్ అలా కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. నేనైతే ఘీ కారం దోశ ఆర్డర్ చేశాను, ఎందుకంటే చాలామంది ఆర్డర్ చేస్తున్నారు. సో అక్కడ కొంచెం ఇది స్పెషల్ అంట. ఘీ కారం దోశ ఆర్డర్ చేశాను, దాంతో వైట్ చట్నీ, అల్లం చట్నీ అండ్ సాంబార్ కూడా ఇచ్చారు. వేడివేడిగా కారంగా ఉంది, ప్లస్ చాలా క్రిస్పీగా ఉంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకున్నాం. మధురై కిచెన్ కదా, తమిళ్ వాళ్ళు వీళ్ళందరూ ఫిల్టర్ కాఫీస్ బాగా చేస్తారని మా హస్బెండ్ చెప్తే ఆయన ఒకటి నేను ఒకటి తీసుకున్నాం అనమాట. నాకు ఇచ్చింది చాలా వేడిగా ఉంది, నేను మంచిగా దాన్ని తొరుపుకుంటూ చల్లార్చుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత మా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాం. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన పార్సల్ ఒకటి వచ్చిందనమాట. ఇది ఒక ఫ్లవర్ వైజ్ కైండ్ ఆఫ్ లైక్ హ్యాంగింగ్ ఫ్లవర్స్లా ఉంటాయి కదా, అలాంటివి. ఆ అన్బాక్సింగ్కి నాకు ఎంతసేపు పట్టిందంటే, నీట్గా ఏదో సిజర్స్తోనే దేంతో ఓపెన్ చేసేయచ్చు కదా, లేదు, ఓవర్ యాక్షన్, చేత్తోనే తీయాలని అలా కూర్చొని తీసుకుంటూ ఉన్నా, చాలా టైం పట్టింది. బట్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. దీనికి బ్లాక్ కలర్ వాజ్ టైప్ ఇచ్చారనమాట, చిన్నది ప్లాస్టిక్, దాంట్లోంచి హ్యాంగింగ్ ప్లాంట్ లాంటిది వస్తుంది. సో ఇలా ఉంది. ఓకేష్, కలర్ కొంచెం లైట్గా ఉంది, బట్ ప్రోడక్ట్ అయితే బాగుంది. సింపుల్గా నేను జస్ట్ షో పీస్లో ఉంటుందని ఆర్డర్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆల్మండ్స్ అవి సోక్ చేద్దామని చెప్పి తీస్తున్నా. డైలీ నేను ఆల్మండ్స్ ఇంకా వాల్నట్స్ సోక్ చేస్తాను అనమాట. వాల్నట్స్ అయిపోయాయి, సో ఓన్లీ ఆల్మండ్స్ సోక్ చేసేసాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఆర్డర్ పెట్టుకున్న కుండ జున్ను ఉంది కదా, ఆ కుండను మంచిగా క్లీన్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత పెయింటింగ్ వేసి వాడుకుందామని చెప్పి. ఇదే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే. సో దాన్ని మంచిగా కడిగేసుకున్నా. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్ అండ్ ఫాలో ఫర్ మోర్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఉంటా మరైతే.